జ్యోతిష్శాస్త్ర ప్రకారం సూర్యుడు ధనురాశిలో సంచరించేటువంటి కాలమును ధనుర్మాసం అని, మకర సంక్రమణానికి పూర్వం వచ్చేటువంటిది ముఖ్యంగా దక్షిణాయనానికి ఉత్తరాయణానికి మధ్య సంధి కాలం అవడం ఇది విశేషం. దేవతలకి ఇది బ్రహ్మ ముహూర్త కాలంగా చెప్పబడింది. అందుకనే ఇది చాలా ముఖ్యమైనది, విశేషమైనది. ఈ ధనుర్మాసంలో ప్రాతకాల సమయం, అందులోనూ బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలందరూ సంచరిస్తారని, అలాగే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉత్తర ద్వారాలు కొద్దిగా తెరిచి ఉండడం చేత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంచరిస్తారని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అటువంటి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు వంటివి చేయడం చేత ధనుర్మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గోదా కళ్యాణం వంటివి, పార్శ్యాలు వంటివి చదువుకోవడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తున్నాను.